యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూస్తే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు అన్యాయస్తుడు. అతనికి దేవుడు అంటే భయం లేదు. అతనికి మనుషులంటే లెక్కే లేదు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసుగక పట్టు విడువక మాటికి వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట. అన్యాయస్తుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా న్యాయవంతుడైన దేవుడు, నీకోసం తన చివరి రక్తబుట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్థన ఆలకింపడా? ప్రార్థించే మనం దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో దానిని పొందుకునే వరకు ప్రార్థించాలి. మనం కొద్ది రోజులు ప్రార్థించి విసిగిపోతాం. అయితే ఒక విషయం మనకి అర్థం కావాలి. విసుగగా పట్టుదలతో మనం దేవుని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో దేవుడు దానిని మన కోసం సిద్ధపరిచే సమయంలో విసిగిపోయి ఇక మన ప్రార్థనకు సమాధానం రాదు అనుకుంటూ ప్రార్థించడం మానేస్తాం. అందుకే అనేక ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం. విసిగిపోవద్దు. ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంటుంది అనే విషయం ఎన్నడూ మర్చిపోవద్దు. ఎప్పుడు నీకు ఏమి కావాలో నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థనకు ఆన్సర్ రావట్లేదని బాధపడుతున్నావా? జవాబు రావట్లేదని విసిగిపోయావా? సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. అలాగే కాలేబుకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 45 సంవత్సరాలు పట్టింది. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. డిఎల్ మూడీ అనే దైవజనుని కొంతమంది ఇలా ప్రశ్నించారట, మీ విజయ రహస్యం ఏమిటి అని. దానికి ఆయన 7 కారణాలున్నాయి అని చెబుతూ 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన, 4 ప్రార్థన, 5 ప్రార్థన, 6 ప్రార్థన, 7 ప్రార్థన అని చెప్పారట. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో. విసుగగా పట్టుదలతో ప్రార్థించిన ఆ ప్రార్థన వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు. వాక్యం అంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, తగిన సమయమందు ఆయన తప్పక మనం ప్రార్థించే దానిని అనుగ్రహిస్తాడు. అయితే పొందుకునేంత వరకు విసుగక పట్టుదలతో మనము ప్రార్థించాలి. ప్రార్థించు, దేవుడిచ్చేటటువంటి ప్రతిఫలాన్ని అనుభవించు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం అన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మరి యొక్క అమూల్యమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. బలహీనులను బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ కాపుదల దయచేయండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు రక్షించండి ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నీ రాజ్యము కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థించి నీ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుకున్నటువంటి కృప నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. తండ్రి, నీకు వందనాలు. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క కృపను, ఆదరణను వారికి దయచేయండి ప్రభువా.
వారి అవసరతల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో తండ్రి మీరు తోడుగా ఉండి వారిని మీరు నడిపించండి. ప్రభువానికి స్తోత్రం. ఇదినమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచి నీ కృపదల దయచేసి మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.